డబ్లిన్ రీచ్ అయినాం. ఫస్ట్ భయం అయింది కాను, కాకపోతే పాస్పోర్ట్ తీసుకున్నా. కొంచెం డిస్కషన్ పెట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు మధ్యలో. 19 hours లేవర్ దుబాయ్ లో ఉన్నా. డబ్లిన్ వచ్చేసినాం. కిందికి వెళ్తే ట్యాక్సీలు ఉన్నాయి. నేనే వెళ్ళిపోతా ట్యాక్సీలో. చలో లెట్స్ గో. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. లోపల సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. అడిగిండు ఈ వీసా ఏది, దాన్ని స్టడీయా లేకపోతే ఏంది, ఆఫర్ లెటర్ ఏది అని అడిగిండు. ఇచ్చేసిన. చూసినాక ఓకే వెళ్ళొచ్చు నువ్వు అన్నారు. సో లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం. 6:30కి ఉంది బోర్డింగ్. సో మామ ఇదాకనే వస్తాడు ఇక. రైట్ బై. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. గేట్ A12. సో మనం ఇప్పుడు మెట్రోలో వెళ్ళాలి. మెట్రో కనెక్టింగ్ ఫ్లైట్కి, నెక్స్ట్ ఫ్లైట్కి. సో ట్రైన్ మెట్రో వచ్చేసింది. వెళ్ళిపోదాం. A12. ఇక్కడ A1 to A24 వరకు వెళ్ళచ్చు. రీచ్ అయిపోయినాం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ వచ్చినాం. యూసీ గ్రాండ్ కస్టమర్ సర్వీస్, కరెన్సీ ఎక్స్చేంజ్. మన A12కి వెళ్ళాలి. గేట్ నెంబర్. సో చూద్దాం. చాక్లెట్స్, ఖర్జూరా. ఇక్కడ గోల్డ్ అండ్ వాచెస్ కూడా తీసుకోవచ్చు. మన గేట్ దగ్గరికి టైం అవుతుంది. మందు కొడితే మాకు మేమే మగారాజులం. చూడండి ఒకసారి ఎట్లున్నాయి ఇవన్నీ. ఓల్డ్ మంక్ 75 dirhams. ఇది పైనాపిల్ అనుకున్నా. ఇవన్నీ వైన్ బాటిల్స్. వైన్. $1,000 $280 USD. మన అస్సలే ఇంకా. ఎస్, ఇక్కడ వచ్చింది జాక్ డానియల్స్ మనది. జానీ వాకర్ డబుల్ బ్లాక్ అంట. చేయాలి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. మా దగ్గర ఉండే కిండర్ జాయ్కి ఇది బాగా తేడా. 81 dirhams అట. $22.
టైం అయింది, పోతున్నాం డబ్లిన్లో. ఫైనల్ కాల్ వరకు వెయిట్ చేసినాం. 7 అయింది దుబాయ్లో. మళ్ళీ ఫ్లైట్ ఎక్కబోతుంది. ఓకే రైట్, వెళ్ళాలి. ఫైనల్ కాల్ ఫర్ డబ్లిన్. ఈరోజు ఎక్కడ ఉందో అన్నది. ఈరోజు కూడా విండో సీటే, ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాను. చలో మనది 29A అటు సైడ్ ఉందంట, ఇట్లా పోదాం. కాఫీ మిషన్స్ 29A సైట్. 7.5 hours ఫ్లైట్ జర్నీ. లగేజ్ సెట్ చేస్తుంది. ఇప్పుడే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిండ్రు. ఈరోజు మండే కాబట్టి మనం అంతే తినాం. సో ఫస్ట్ ఎగ్ అండ్ చీజ్ ఇచ్చిండ్రు, అది వద్దని చెప్పి మళ్ళీ తీసుకున్నాం. జ్యూస్ ఇస్తున్నారు, జ్యూస్ తీసుకున్నాం. ఫైనల్ గా డబ్లిన్ రీచ్ అయినాం. సో ఇమిగ్రేషన్ నుంచి కంప్లీట్ డబ్లిన్ వచ్చేసినాం. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి. టర్మినల్ 2 బ్యాగేజ్ కలెక్షన్ పాయింట్. మొత్తానికైతే సెకండ్ రీచ్ అయినాం. ఏప్రిల్ 28 నిన్న మార్నింగ్ స్టార్ట్ అయితే ఈరోజు రీచ్ అయ్యాను. 30 hours జర్నీ మీన్స్ 19 hours లేవర్ ఉండేది దుబాయ్. అనిపిస్తుంది. మన వచ్చిన ఫ్లైట్ ఇదే, ఎమిరేట్స్. మన లగేజ్ వస్తుంది. ఇక్కడ బ్యాగేజ్ కలెక్షన్ దగ్గర, ఇక్కడ నెంబర్ 2 దగ్గర వచ్చిన ఎమిరేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది మనదే, కవర్ తీయాలి.
మొత్తం ముట్టుకుంటా అయింది. ఇంకొక బ్యాగ్ రావాలి, వస్తుంది అక్కడ. బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకున్నాం, వచ్చేసినాయి. ఇంకొకటి వచ్చింది అలా, ఆల్రెడీ ఏదో ఒకటి వచ్చింది, ఒకటి వస్తుంది. నాకు టెన్షన్ ఉండే మధ్యలో 19 hours లేవర్ దుబాయ్లో ఉన్నా కదా, వచ్చిందో రాలేదో, అక్కడనే తిరిగి దిగినాయి కావచ్చు అనుకున్నా. డైరెక్ట్ హైదరాబాద్ ఇస్తే ఇక్కడికి వచ్చేసింది లగేజ్. ఇది కానీ తీసుకొని లగేజ్ పెట్టుకొని ఇక వచ్చినాం బయటకి. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది మంచిగా. ఫస్ట్ భయం అయింది, ఏం అడుగుతారు అని అడగాలి అంతాను. కాకపోతే పాస్పోర్ట్ తీసుకున్నాం, కొంచెం డిస్కషన్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరు. తర్వాత అంత ఓకే అయిపోయింది. ఇక రాగానే ఫస్ట్ వైఫై కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకుంటే మనం మన వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఫ్రీ వైఫై ఉంటుంది ఎయిర్పోర్ట్లో. చాలా బయటకైతే పోయి అన్న ఆల్రెడీ కాల్ చేసిండు. అన్న కాల్ చేసి డీటెయిల్స్ అనుకున్నాం ఎట్లా వెళ్ళడం అని. చలో రైట్, సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ డబ్లిన్. ఇక్కడ ఎవరైనా క్యాష్ తెచ్చుకోకపోతే ఇక్కడ ఏటీఎంస్ కూడా ఉన్నాయి. నియో గ్లోబల్ కార్డు ఉంటే మీరు ఏటీఎంలో విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ నుండి క్యాబ్కి కానీ బస్సుకి కానీ అమౌంట్ అనేది అవుతుంది. సో ఇదే ఇక్కడ ఉన్న ఏటీఎం, అందులో యూరోలో తీసుకోవచ్చు. సో ఇది డబ్లిన్ ఎయిర్పోర్ట్. డబ్లిన్లో న్యూ లైఫ్, న్యూ జర్నీ చూద్దాం ఇంకా ఎట్లయితే. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. చలో బయటకు వెళ్ళిపోదాం. డబ్లిన్ వచ్చేస్తాం. కిందికి వెళ్తే ట్యాక్సీలు ఉన్నాయి. ట్యాక్సీలు తీసుకొని మన అడ్రస్ ఏదో చెప్తే అక్కడికి ట్యాక్సీ తీసుకొని వెళ్ళిపోతే బెటర్. క్యాబ్లు కానీ ట్యాక్సీ కానీ ఉంటాయి, అంత ఒకటే. ఇంకా వెళ్ళిపోదాం. మన అయితే అన్నకు ఫోన్ చేస్తే అన్న కొంచెం బిజీ ఉన్నాడు, సో నేనే వెళ్తున్నా. ఫ్రెండ్ ఇంకొక అతను వస్తుండే కానీ ఈరోజు అతనికి కాలేజ్ ఉంది, వెళ్ళిపోయాడు, క్లాస్కి వెళ్ళాడు. నేనే వెళ్ళిపోతా ట్యాక్సీలో. చలో లెట్స్ గో. ఇందుకైతే వచ్చేసినాం. ఇక్కడ ఎయిర్ కోచ్ అని బస్ సర్వీస్ కూడా ఉంది. సో ఎవరైనా ఫ్రెండ్ వచ్చిరంటే ఇలాగే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉంటే బస్సులో వెళ్తే తక్కువ అయిపోతుంది. ఇక ట్యాక్సీ అంటే 50 euros అవుతుంది కావచ్చు. బస్ అయితే 10 euros లోపు అయిపోతుంది. చాలా ఉన్నాయి బస్సెస్ అయితే, టికెట్స్ తీసుకోవాలి. ముందుకైతే వెళ్ళిపోదాం. చాలా ఉంది. వచ్చేసినాం. ఇక్కడ ఇదే బస్సు టికెట్ తీసుకోవాలి. మన ట్యాక్సీ కూడా ముంగట ఉంది, దాన్ని కూడా బుక్ చేయాలనుకుంటా. టికెట్ తీసుకుందాం పోయి ట్యాక్సీ దగ్గరికి. చూడండి ఒకసారి, చల్ల ఉంది ఘోరంగా. దిగంగానే బయటకు రాగానే చల్ల వస్తుంది. ట్యాక్సీ ర్యాంక్ స్టాండ్. సో ఇక్కడ ట్యాక్సీ అడిగి వెళ్ళిపోదాం. ఇట్లా ఉంది బయట. ఇదంతా డబ్లిన్ ఎయిర్పోర్ట్. ఇది పెద్ద ఏం లేదు, బయట తొందరగా వచ్చేసినాం. సో సరే, ముందే ట్యాక్సీ చూసుకున్నాం. ఇట్లా ఉన్నాయి ట్యాక్సీ. క్యాబ్ ఎక్కినా ఇప్పుడే. సో సర్చ్ చేస్తాం లొకేషన్. క్యాబ్ అయితే ఎక్కేసినా, ఇంకా పోతున్నాం. లెట్స్ గో. చేరుకున్నా, పోతున్నాయి క్యాబే. ఏది నార్మల్ కాలే, ఇది వస్తుంది కదా, రోమింగ్ చేసినా కదా నిన్న. క్యాబ్ ఎక్కినా, ట్యాక్సీ ఎక్కినా, వెళ్తున్నా. ఇంకా 20 minutes అట. ఇంకా రైట్ సైడ్ ఉంది ఇండియా, సేమ్ ఇండియా డ్రైవింగ్ లాగా ఉంటుంది. రైట్ సైడ్ డ్రైవింగ్. వర్షం పడుతుంది. నాకు వెల్కమ్ చెప్పింది అన్నట్టు వర్షం.